యువతరం కదం దొక్కింది. ఒక కొత్త తరహా ఆందోళన, ఒక కొత్త తరహా ఆలోచన ఢిల్లీ పురవీధుల్లో కదం దొక్కితే ముందెవరూ నమ్మలేదు. ప్రభుత్వం మాత్రమే వనకలేదు. ఒక రకంగా చెప్పాలంటే మీడియా కూడా చెమటలు పట్టించింది. మీకు గుర్తుండాలి, భజన మీడియాకైతే మొత్తం బల్బులు ఎగిరిపోయినాయి. అక్కడికి పోతే పిల్లలు 20 రోజుల తర్వాత మేము గుర్తొచ్చామా అని నిలదీస్తుంటే చెమటలు పట్టే పరిస్థితి. గోధీ మీడియా అని డైరెక్ట్గా, ఎందుకంటే వాళ్ళ మీద ఈడీ పనిచేయదు, సిబిఐ పనిచేయదు, ఐటీ పనిచేయదు, ఆ పిల్లల మీద వాళ్ళు భయపడేది దేనికి భయపడే బ్యాచ్ కాదు అది. అందుకే చెప్పాను మొన్న, మోడీ గారు ఎవరితో అయితే పెట్టుకోకూడదో వాళ్ళతోనే పెట్టుకున్నాడు. ఈ పిల్లలు మామూలు కాదు. మన జరిగిన పోరాటం కూడా నన్ను అడిగితే వాట్సాప్ యూనివర్సిటీ అంకులకి ఇన్స్టాగ్రామ్ పిల్లలకి మధ్యన జరిగిన పోరాటం మొన్న. ఎవరు గెలిచారు ఫస్ట్ రౌండ్ మీరు చూశారు, నేను చెప్పను. కానీ మన రాష్ట్రంలో కూడా ఒకటి తయారు చేస్తా ఉన్నారు, హేట్ స్పీచ్ బిల్. ఎస్, హేట్ స్పీచ్ బిల్ షుడ్ స్టార్ట్ విత్ పీపుల్ ఇన్ గవర్నమెంట్. ముందు మీరు మానేయండి హేట్ స్పీచ్లు ఇవ్వడం. ముందు మీరు మాట్లాడే భాష నియంత్రణలో పెట్టుకుంటే అప్పుడు ఇతరులు అనొచ్చు హేట్ స్పీచ్ అనే మాట. అంటే ఈ రకంగా మనం మాత్రం ఏదంటే అది చేస్తాం, కానీ ఇతరులు మాత్రం చేయకూడదు అనే పద్ధతి మాత్రం మంచిది కాదు. మరి కొత్తగా సెన్సార్షిప్ కూడా ఇవాళ ప్రభుత్వాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి, కేంద్రంలో రాష్ట్రంలో ఉండేవాళ్ళు. ఇప్పుడు నువ్వు చూడండి, ఇప్పుడు మొన్న ఢిల్లీలో జరిగిన ఆందోళన గురించి సాంబశివరావు గారు మాట్లాడారు. ఆ రీల్స్ అన్ని ఇప్పుడు తీసేస్తున్నారు, ఆ పోస్టులన్నీ తీసేస్తున్నారు. గత 4-5 రోజులుగా నిరాటంకంగా జరుగుతుంది ఆ పని. బెదిరించి ట్విట్టర్ని, ఇన్స్టాగ్రామ్ని వాళ్ళని కూడా బెదిరించే పరిస్థితి. వాళ్ళు కూడా చివరికి ప్రభుత్వాల నియంత్రణలోకి వెళ్ళిపోయే పరిస్థితి. వాటిని తీసేయిస్తా ఉన్నారు. ఇక్కడితో ఆగట్లేదు. నిజాలు నిర్భయంగా ఎవరైనా చెప్తే జైల్లో పెడతా ఉన్నారు డైరెక్ట్గా. మీకు తెలియవచ్చు, మన రాష్ట్రంలో ఒక రీట్వీట్ కొట్టినందుకు డైరెక్ట్గా పోస్ట్ కూడా పెట్టలా. ఒక రీట్వీట్ కొడితే అది కూడా అందులో బూతులు లేవు, ఏమీ లేవు, 15 రోజులు జైల్లో పెట్టారు నల్లబాలు అనే పిల్లని. ఇది స్వేచ్ఛ హరించడం కాదా? అట్లాగే